మీకు మరి ఇది ఎలా కొత్త డైరెక్టర్ నాకు కథ విన్న తర్వాత తెలిసింది ఆయన ముందు చేసిన సినిమా. నేను కథ కొత్తోడికి విన్నట్టు విని ఓకే చెప్పా. ఓహో, దాని తర్వాత తెలిసింది. సో మెయిన్గా మీరు అట్రాక్ట్ అయింది దేనికండి? ఒక్క పాయింట్ అంటే మనకి రివీల్ ఏం చేయకుండా మీకు బాగా నచ్చింది ఏంటి సినిమా? మెయిన్లీ నాకు తెలిసి ఇతను ఒక కొత్త దారి వేసుకుంటాడు. ఈయనకి డైరెక్టర్ ఇతను ఒక స్టైల్ పట్టుకున్నాడు. అంటే ఆయన ఒకడికి ఒక స్టైల్ ఉండాలి. సినిమా కొంతమంది సినిమా తీస్తారు కానీ ఆ సినిమా బిగినింగ్ నుండి ఎండింగ్ దాకా ఒక స్టైల్లో ఉండదు. ఓకే, రకరకాలుగా మారుతుంటుంది. అప్పుడే డిస్కనెక్ట్ అవుతుంటాం సినిమాలకి. సో ఒకటి పట్టుకుంటే కాన్ఫిడెంట్గా దాన్ని ఎండింగ్ వరకు రాయగలగాలి కాన్ఫిడెంట్గా అదే థీమ్లో. సో దిస్ గై హ్యావ్ హిజ్ ఓన్ థీమ్. అచ్చా, ఈయనకంటే ఒక స్టైల్ ఉంది. అది తర్వాత మనం చూస్తాం. యా, అండ్ మీరేమైనా ఏ క్యారెక్టర్నైనా కానీ లేదా ఇంట్లో ఎవరినైనా కానీ ఏమైనా ఇన్స్పిరేషన్గా తీసుకోవడమో, హోంవర్క్ చేయడమో ఇట్లాంటివి ఏమైనా చేశారా? హోంవర్క్ ఏం లేదు సార్. కాలేజ్లో ఇంట్లో ఎక్కిరిస్తాం కదా అందరినీ. అవును, వాళ్ళ నడువుడు వాళ్ళ మాట్లాడు. సో అది నాకు తెలిసి అవి వెళ్ళిపోయినాయి. మన అది ఇమిటేట్ చేసిన అలవాటు కొంచెం స్కూల్లో కాలేజ్లో ఇట్లా నడిస్తే వెళ్ళి వాళ్ళ వెనక అట్లా నడువుడు అట్లా ఉంటుండే కదా. సో నాకు తెలిసి అవన్నీ వెళ్ళిపోయినాయి. ఎస్, అంటే అలాంటిది అడుగుదాం అనుకున్నాను. మీరు ఒక అమ్మాయిగా యాక్ట్ చేశారు కూడా కాబట్టి ఇప్పుడు ఇది వెళ్ళిపోయినాయని ఇదో పాయింట్ చెప్పారు. అండ్ సెట్స్లో కూడా హీరోయిన్ల ఇబ్బందులు ఏంటో మీకు ఏమన్నా అర్థమయ్యా కొత్తగా దీనివల్ల? ఇబ్బందులు ఏమో కానీ ఓపిక దండం. 2 గంటలు మేకప్ ఎట్లా వీళ్ళ ఓపిక పెద్ద దండం అసలు. అంత నాకు తెలిసి మోర్ దెన్ యాక్టింగ్ గెట్టింగ్ రెడీ వాజ్ ఛాలెంజ్ ఫర్ మీ. మోర్ దెన్ యాక్టింగ్ గెట్టింగ్ రెడీ. అండ్ రోజు షేవ్ కదండి, బ్లేడ్ రోజు పెడితే అసలు దట్స్ వన్ ఆఫ్ ద పెయిన్ఫుల్ థింగ్. అంటే నేను అనేది ఇంకా మీరు ఇప్పుడు మీరే 2 రోజుల నుంచి చూడలేదు, యూరప్ దాకా పారిపోయాను అంటున్నారు కదా. పాప మీరు చీరలు కట్టుకొని అది తీసుకొని అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం. అఫ్ కోర్స్ మీరు కోయాక్టర్గా కూడా మనం గమనిస్తాం వీళ్ళ ఇబ్బందులు ఏంటో. బట్ లేడీగా మీరు మారారు కాబట్టి కొత్తగా ఏదన్నా అట్లా అనిపించింది, అబ్బా నిజంగా ఆడవాళ్ళు ఎంతరా అని? నిజంగా గ్రేట్ సార్. అంటే మన ప్యాంటు షర్ట్ వేసుకొని మనకు అర్థం కావట్లేదు కానీ చీర హై హీల్స్ అసలు వీళ్ళు రెడీ అయ్యే మేకప్ పాపం అంత రెడీ అయ్యేది కూడా మనం చూడడానికే. ఎస్, అల్టిమేట్లీ. సో డెఫినెట్లీ రెస్పెక్ట్ ఒక 10 మెట్లు పెరిగింది ఇంకా. సూపర్ సార్, నైస్. హీస్ ప్రైజింగ్ యూ, యూ మీన్స్ లేడీస్. కానీ నన్ను ఒక విషయంలో పోగడాలి. వాళ్ళ జుట్టు, నా జుట్టు మీద జుట్టు. మిమ్మల్ని అన్నిటికీ పోగడాలి. మన జుట్టే అనుకోండి ఇబ్బంది ఉండదు. మన జుట్టు మీద ఇంకొక జుట్టు పెద్దది తీసుకొచ్చి ఇంత పెద్దది పెడితే అదేందో మన జుట్టుకి స్పర్శ ఉంటుంది. అది దానికి స్పర్శ ఉంటుంది. అదేదో వేరే వేరేది వచ్చి ముఖం మీద పడుతున్నట్టు ఉంటుంది. సో అది ఒకటి. ఇంకొకటి నాకు బేసిక్ ఎక్కువ మంది చుట్టుపక్కల ఉంటే నచ్చదు. మా టీం కూడా చిన్నగా ఉంటుంది, మా స్టాఫ్ టీం కూడా. ఇట్లా 10 మంది వచ్చి జుట్టు ఒకరు, కమ్మలు ఒకరు, ఇదొకటి, జనడం ఒకటి, ఇదొకటి, పళ్ళు ఒకటి, ఇదొకటి, ఇట్లా 7-8 మంది వచ్చి ముట్టుకుంటుంటే ఫస్ట్ 2-3 డేస్ ఇట్లా మొత్తం ఇట్లా అది ఒక్కటి ఇబ్బంది అనిపించింది. మెల్లమెల్లగా అలవాటు అయిపోయింది. ఇంకా మెల్లమెల్లగా నా పని నేను చూసుకుంటున్నా. సేమ్ హీరోయిన్లు చేస్తున్నట్టే ఫోన్ వాడుకుంటుంటే వాళ్ళు ఎవరికి కావాల్సింది వచ్చి వాళ్ళు చదువుకొని వెళ్ళిపోతారు. ఓకే, అంటే కొద్ది రోజుల తర్వాత మెల్ల గంగా చంద్రముఖిగా మారిపోయింది. అంతే, పూర్తిగా చంద్రముఖిగా మారిపోయిన గంగ చూస్తారు మీరు థియేటర్లో. సో మీ ఇప్పుడు షూట్ చేసిన బాధలు పక్కన పెడితే ఎక్కడైనా అనిపించిందా నేను కరెక్ట్గానే నేను దారిలోనే ఉన్నాను? 3 సార్లు అడిగా, ఎందుకు నువ్వు ఓకే అంటున్నావు, టేకు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు, నేను బాగా చేస్తున్నాను అంటే, బ్రో నాకు వచ్చేదాకా నేను వదలట్లేదు నిన్ను, నీకు అర్థం కావట్లేదు, బాగా చేస్తున్నప్పుడే నేను నెక్స్ట్ టేక్కి వెళ్తున్నా అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు ఆ ఫస్ట్ డే షాట్ అది, ఆ కార్ బయట అది, కార్ ఎక్కమన్నాడు, లైసెన్స్ అడిగితే కార్ ఎక్కిన తర్వాత చేసుకొని సైలెన్స్, అది ఫస్ట్ డేనే. అది యాక్చువల్గా సైలెన్సర్ లేకుండా డైలాగ్లో మీరు పెట్టారా? నేను ఏడ్చుకుంటూ ఫ్లోలో చెప్పేసినుండే. అది దాన్ని అట్లనే ఉంచినట్టున్నారు, దాన్ని అట్లనే ఉంచారు కదా. ఫ్లోలో చెప్పేసినుండే, ఏడ్చి కార్యక్రమం అది అనగానే అది అందరు ఎరగబడి నవ్వినుండే. ఐ థింక్ క్యారెక్టర్ ఫస్ట్ డే ఇంకా అక్కడ నుండి ఇంకెక్కువ అది నాకు జస్ట్ అప్పుడే పరిచయమైన లైలా. ఇంకా రాను ఇంకా ఎక్కువ పర్ఫెక్ట్, ఇంకా ఎక్కువ పండుతూ ఉంటుంది. ఈజీ అయిపోతారు. బిగినింగ్ ఆఫ్ లైలానే ఆ లెవెల్ ఉండే మాది షూటింగ్. సో అక్కడ నుండే ఎట్లా వెళ్ళిందో మీరే చెప్పాలి. ఓకే, మీ హీరోయిన్ గురించి మీరు చెప్పారా, అంటే ఈ హీరోయిన్ గురించి చెప్పండి. ఈమె కోఆర్డినేషన్ ఎట్లా ఉంది? మీరు ఈమెని పాపం బాగా కష్టపడి పొద్దున సాంగ్ షూటింగ్ అంటే నైట్ 1ంటికి పాపం ఐవీలు ఎక్కినాయి, లో బీపీ అయిపోయి. మళ్ళీ మార్నింగ్ వచ్చి పాపం సాంగ్ షూట్ చేసింది. డెఫినెట్లీ హార్డ్ వర్కింగ్. గ్రేట్.